హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. బెస్ట్ 15 ప్రాపర్టీస్ అనమాట గుంటూరు సరౌండింగ్స్లో. సో ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. గుంటూరు సిటీ లాల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మొత్తంగా ఇది 290 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదండి, ఈ ఓల్డ్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 12 feet రోడ్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా 80,000 నుంచి ₹1,00,000 పైన వాల్యూ చేసిద్దండి. 2,50,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 1,40,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక ఆఫర్ ప్రైస్ కింద అండి. సో మనకి యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు, లేదంటే డిమాలిజేషన్ చేసి మనం కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే పట్నం బజారు ప్రైమ్ లొకేషన్లో మనకి 255 గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి బ్యాక్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రోడ్డు కనపడుతుంది కదండి, ఇది మనకి గుంటూరు చెన్నై నేషనల్ హైవే సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు అనమాట. సో ఈ రోడ్డు నుంచి మనకి 12 అడుగుల దారిలో నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుందండి. సో చూడొచ్చు, ఎదురుగానే మనకి ఇక్కడ 12 అడుగుల సందు దారి ఉంది కదండి. ఈ దారిలోకి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లో నుంచి మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా 255 గజాలు అనమాట అండి. సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి. యాస్టీజ్గా ఇలానే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 1,30,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ని బట్టి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా 2 కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి 192 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది కాటేవరం మెయిన్ సెంటర్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి, ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి. అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది. సో మనకి చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో కేవలం 29,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. మొత్తంగా ఇది 192 గజాలండి. సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో దీనికి మనకి కొంచెం రోడ్డు స్థూల్ అనేది ఉందన్నమాట అండి. అది మీకు సెంటిమెంట్ పరంగా ఏమీ పర్వాలేదు అనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట, సిద్ధాంతి పరంగా చూపించుకున్న తర్వాత. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 29,00,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చింది. ఆక్షన్లో మనకి 29,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. సో రేట్ అనేది మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 15 కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే నేషనల్ హైవేలో యనమదల ప్రైమ్ లొకేషన్లో మనకి 3 లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇక్కడ మనకి 3 ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో మనకి కొలతల పరంగా చూసుకుంటే 250 గజాలు, 250 గజాలు మరియు 260 గజాలు అనమాట అండి. ఈ ప్రకారంగా మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట. సో మనకి బ్యాంకాక్స్లో కేవలం 8 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో మనకి యనమదల అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా 2 కిలోమీటర్ దూరం వస్తుందండి. యనమదల మాలేపల్లి గ్రామం అనమాట అండి. సో ఇది మొత్తంగా 250 గజాలు, 260 గజాలు మరియు 250 గజాలు అనమాట అండి. మీకు ఇష్టమైతే 3 కూడా తీసుకోవచ్చండి, లేదంటే మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో మనకి 172 గజాల్లో బిల్డింగు మరియు 87 గజాల్లో ఆర్సీసీ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. మొత్తంగా ఇది 272 గజాలు అన్నమాట. సో మనకి ఎదురుగా 2 షెడ్స్ అనేవి ఇచ్చారండి, 2 పోర్షన్స్ లాగా. బ్యాక్ సైడ్ మనకి G+1 బిల్డింగ్ అనమాట అండి. సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట అండి. గుంటూరు సిటీలోనే అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా ఇది 272 గజాలు అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 86,53,213 రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చండి. 87 అవ్వచ్చు, 89 అవ్వచ్చు, 90 అవ్వచ్చు అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చిన్నపలకలూరు నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి 2 ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఈ 2 కూడా ఒకే కొలతల్లో ఉంటాయన్నమాట. 264 గజాలు, 264 గజాలు అండి. ఒకటి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట, ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. సో ఇది మనకి బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయన్నమాట అండి. 2 ప్రాపర్టీస్ కలిపి మనకి ఇప్పుడు కేవలం 25,97,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. పక్కనే మనకి ఏదో మిల్లు కూడా ఉందండి. సో చుట్టూ కూడా ఇళ్ళనే ఉన్నాయన్నమాట. రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది, అదేవిధంగా కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో 2 కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అండి ప్రాపర్టీస్లో మీకు. సో మనకి బ్యాంకాక్స్లో 25,97,000 నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది కాంపిటీషన్లో మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 30 కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. మనకి సుమారుగా 550 గజాల పైన వస్తుందండి. అలాంటిది కేవలం 25,97,000 ఆర్పీ ప్రైస్ అంటే ఒక ఆఫర్ ప్రైస్ కిందే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి సిటీ దాటిన తర్వాత మనకి చిన్న కాకాని హైలాండ్ పక్కన 200 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 38 అడుగులు, లోతు వచ్చేసరికి 47 అడుగులు అనమాట అండి. మొత్తంగా ఇది 200 గజాలు అనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి, వెస్ట్ ఫేసింగ్లో రోడ్డు అనమాట.
సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి సుమారుగా 25 నుంచి 28 పైన ఉందండి. కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 20,35,800 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి. సో మనకి అమరావతి రాజధానికి, అదేవిధంగా విజయవాడ సిటీకి, గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే చిన్న కానీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. సో మనకి బ్యాంక్ ఆక్షన్లో 20,35,800 ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. అది 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, 25 కూడా అవ్వచ్చు అండి. కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ పెద్దవడ్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా, అదేవిధంగా పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. వాల్స్ అని కూడా వాల్కనీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట. సో రెడీ టు మూవ్ అవర్స్ అనమాట అండి. పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏముండవు, చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 15,75,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 25 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాంటిది మనకి కేవలం బ్యాంక్ ఆక్షన్లో 15,75,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపిటీషన్లో మనకి 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 18 కూడా అవ్వచ్చు అనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చంద్రమౌళి నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో లగ్జరీ 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ అపార్ట్మెంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. సో మీకు లోపల వీడియో అనేది కూడా నచ్చుతుందన్నమాట. అంతలాగా ఇంటీరియర్ అయితే చేశారనమాట అండి. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 2000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 80 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట. సో చూస్తున్నారు కదండి, లిఫ్ట్ ఉంది, అలానే కార్ పార్కింగ్ ఉంది, అన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు మీరు, ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది. ఇదే అనమాట అండి ఫ్లాట్. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇచ్చారనమాట. సో పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి, ఇటు పక్కన లిఫ్ట్ కూడా ఉందన్నమాట. అలానే రూఫ్ టాప్ సీలింగ్ కూడా చేయించారనమాట అండి కామన్ కారిడార్ స్పేస్లో. సో చూస్తున్నారు కదండి, చాలా బాగుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. ఇంటీరియర్ వర్క్ అయితే చూడొచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ, కిచెన్ స్పేసు మరియు బాల్కనీ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 95,70,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్ని బట్టి. అది 1 కోటి అవ్వచ్చు, 1,10,00,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానికి, మంగళగిరి సిటీకి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో 185 గజాల ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి, ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి 10 ఇయర్స్ పైన ఓల్డ్ అనమాట. స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట అండి. ఇది మొత్తంగా 185 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న
G+1 అందమైన బిల్డింగ్ అనమాట. మంగళగిరి సిటీ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 45 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్లో. సో అది 45 నుంచి 46 అవ్వచ్చు, 47 అవ్వచ్చు, 48, 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ తిక్కరెడ్డిపాలెం విలేజ్లో మనకి 3 ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి. సో ఈ 3 కూడా మనకి కేవలం 10 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట. ఎల్పీ నెంబర్ తోటి లేఅవుట్స్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఒకటి వచ్చేసరికి మనకి 173 గజాలు అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అలానే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 9,40,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీని పక్కనే ఇంకో ఫ్లాట్ ఉందన్నమాట. అది 190 గజాలు వస్తుందండి. అది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. స్థలం ముందు రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. సో మనకి ఇది కేవలం 10,27,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి మూడో ప్రాపర్టీ వచ్చేసరికి 192 గజాలు అనమాట. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 10,38,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ 3 ప్రాపర్టీస్ కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట. సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 15 కిలోమీటర్ దూరం వస్తుందండి. తిక్కరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట. ఇది మనకి గుంటూరు ప్రతిపాడు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 12 కిలోమీటర్ దూరంలో ఉండే గారపాడు గ్రామం చింతపల్లి పంచాయతీలో మనకి 21 సెంట్ల భూమి అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనం గజాల్లో చూసుకుంటే 1,016 గజాలు అన్నమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందే బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 28,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది 29 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇది మనకి గుంటూరు ప్రతిపాడు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గర కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా 11 కిలోమీటర్ దూరంలో ఉండే చిత్తపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో 217 గజాల G+1 అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ 2 సైడ్లు కూడా రోడ్డు అనేది ఉందన్నమాట. కానీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి కేవలం 30,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్ తక్కువ వేసుకున్నా కానీ సుమారుగా మనకి 60 లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ కేవలం 30,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇక్కడ ఆప్షన్లో మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి. సో అది 31 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, 35 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. గుంటూరు సిటీ నల్లపడు ప్రైమ్ లొకేషన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన రెసిడెన్షియల్ జోన్లో 1210 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. కేవలం 39,69,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మొత్తంగా ల్యాండ్ చూసుకుంటే 1210 గజాలు అన్నమాట అండి.
సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్డు ఉంది, వెస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్డు ఉందండి. రెండు వైపులా కూడా రోడ్డు ఉందన్నమాట. మనకి రెండు వైపులా కూడా 24 ఫీటర్ రోడ్ అనేది ఉందండి. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. మనకి ఎదురుగానే గ్రీనరీ గార్డెన్ లాగా ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్ కూడా చేయించారనమాట. సో ఇది మొత్తంగా 1210 గజాలు అనమాట అండి. ఇందులో G+1 బిల్డింగ్ ఉన్నాయన్నమాట. కింద 2 పోర్షన్స్ లాగా, పైన 2 పోర్షన్స్ లాగా ఉన్నాయండి. సో వెస్ట్ సైడ్లో కూడా సేమ్ యాస్టీజ్ ఇలానే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో మనకి ఇది కేవలం 39,60,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అయితే మార్కెట్ వాల్యూని బట్టి అది 40 అవ్వచ్చు, 42 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 50 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అలాగే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పురం ఆర్ అగ్రహారం దగ్గర మనకి 3,818 గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది గోడంతో బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి కమర్షియల్ ల్యాండ్ చూస్తున్నారా, లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ గోడౌన్స్ లాగా లేదంటే బిల్డింగ్ లాగా చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో మనకి ఇది మొత్తంగా 3,818 గజాలు అన్నమాట అండి. సో ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట. సో చూస్తున్నారు కదండి, గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే లాల్పురం ఆర్ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మిషనరీ తోటి దీంట్లో మనకి షెడ్స్, గోడౌన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 13,87,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. అది కాంపిటీషన్లో మార్కెట్ని బట్టి రేట్ అనేది 14 కోట్ల దాకా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అలానే మంచి ప్రైమ్ లొకేషన్స్లో బ్యాంకాక్స్లో బెస్ట్ 15 ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. మంచి కమర్షియల్ ఏరియాస్ అనమాట. సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి. సో వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.